ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మా ఇల్లు కలిసి రావటం లేదు గురువుగారు, చాలా సంవత్సరాలు అయిపోయింది, మా తాతలు కట్టారు, మా ఇల్లు మాకు కలిసి రావడం లేదు, ఏదైనా తేలికైన మార్గం చెప్పండి అని చాలామంది అడిగారు. మీరు మత్స్య యంత్రం వినే ఉంటారు. మనకి బంగారంతో కానీ, వెండితో కానీ, రాగిరికితో కానీ చేసిన యంత్రాలు దొరుకుతాయి మార్కెట్లో. 5 అంగుళాల సైజు, అంటే మన అరచి అంత సైజు ఉన్న యంత్రాన్ని మీరు తయారు చేసుకోవాలి. ఆ యంత్రం దొరుకుతుంది. ఆ యంత్రాన్ని తీసుకున్న తర్వాత శుద్ధి చేసి గాయత్రి మంత్రం, మనం ఎవరైనా బ్రాహ్మణ తోడుతో గాయత్రి మంత్రాన్ని ఒక 1008 సార్లు ధ్యానం చేయించి, ఒకరోజు పంచామృతంతో ఒకరోజంతా ఉంచి, తర్వాత మళ్ళీ 1008 సార్లు గాయత్రి జపం చేయించి మీ ఇంట్లో ఈశాన్య దిక్కుని స్థాపించుకుంటే, మీరు ఇల్లు శంకుస్థాపన చేసి ఎలాగైతే అప్పుడు వచ్చిన అద్భుతమైన సుఫలితాలు కలుగుతాయో, సేమ్ అలాగే మళ్ళీ సుఫలితాలు పొందుతారు. ఇది ఎవరైనా సరే ప్రయత్నించండి. ఎందుకంటే మత్స్యంత్రం మనకు దొరుకుతుంది. కావలసిన వారు ఎవరైనా సరే, ఇలా చేసుకుందాం అనుకునేవారు ఎవరైనా సరే, మన వెబ్సైట్లో కూడా అక్షయనిధి మార్ట్లో కూడా మత్స్యంత్రాలు దొరుకుతాయి. ప్రయత్నించవచ్చు. ఖరీదేం కాదు, ప్రయత్నపూర్వకంగా చేసుకోండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.